వినిపిస్ వినిపిస్తుందమ్మా? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే రైట్ మా. ఓకేమా, లాస్ట్ క్లాస్ చెప్పిన ప్రాబ్లమ్స్ అర్థమైనాయా? అర్థమైనాయి మ్యామ్. ఓకేమా, మీరు మెటీరియల్ ఉంది కదా, మిగతా ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏవైనా టెస్ట్ మోడల్ పేపర్స్ ఇలాంటివి కూడా నేను షేర్ చేస్తాను. సో అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ వస్తే మాత్రం ఇమీడియట్ గా నెక్స్ట్ క్లాస్ జాయిన్ అయినప్పుడు అడగండి, డౌట్స్ ఏమున్నా కూడా. సో లాస్ట్ క్లాస్ లో మనం ఎల్సిఎం అని చెప్పి ఒక చిన్న ప్రాబ్లం చేశాం కదా. సో ఈ క్లాస్ లో Yes, ma'am. ఇంకా ఫర్దర్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ క్లాస్ లో చూద్దామా. సో ఫ్యూ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు క్యాల్కులేటర్ యూజ్ చేసి చేయొచ్చు కదా, జనరల్ క్యాల్కులేటర్. కానీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కంపల్సరీగా మీరు మాన్యువల్ గా చేయాలి. జనరల్ క్యాల్కులేటర్ మీకు అలో చేసే క్యాల్కులేటర్ లో మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. సరే, మరి ఎల్సిఎం అంటే ఏమి అంటే, ఇట్ ఈస్ లీస్ట్, మీకు ఆల్రెడీ తెలుసు, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్, దీన్ని మనం తెలుగులో కనిష్ట సామాన్య భాజకము అని అంటాం. కనిష్ట సామాన్య, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను తెలుగులో కూడా కొన్ని వర్డ్స్ చెప్తాను వాళ్ళకి అర్థం కావడం కోసం. సో కనిష్ట సామాన్య భాజకము అని అంటాం. ఓకే, సో ఇక్కడ సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అర్థం ఏమి అంటే, మనకు ఒక్కొక్క నెంబర్ కి మల్టిపుల్స్, డిఫరెంట్ మల్టిపుల్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్స్ లో కామన్ గా ఉండే మల్టిపుల్స్ తీయాలి. అందులో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. సరే, దీని గురించి మీకు అర్థం కావాలంటే ఒక ప్రాబ్లం తీసుకొని చెప్తాను, చూడండి. ఒక ప్రాబ్లం తీసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం, వీలైతే మీరు కూడా రాసుకోండి, మా పేపర్ పెన్ తీసుకోండి, మీరు కూడా నోట్ చేసుకోండి, నాతో పాటే చేయండి మీరు కూడా. సో ప్రాబ్లం ఏంటి అంటే, సో 12 క్వశ్చన్ ప్రాబ్లం రాసుకోండి. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 12, 36, 20. So here you have to find the least common multiple of these three numbers 12, 36, 20. ఈ 3 numbers కి least common multiple find out చేయాలి. సో మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఇక్కడ 12 కి 36 కి 20 కి మల్టిపుల్స్ ఏమొస్తాయి అనేది ఫస్ట్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకోండి, 12 అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, 2 into 3 అంటే 2 into 2 4, 4 into 3 12, ఈ విధంగా రాయొచ్చు. అలానే 36 అంటే మనం ఎలా రాయొచ్చు, 2 into చూడండి, ఇంకా చూడండి, 2 into ఇంకా 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s సారీ ఇక్కడ ఓకే, 2 2s 4, 4 2s 8. మనకి ఇక్కడ ఒక పని చేద్దాం, మీకు ఇది క్లారిటీ లేదంటే, ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మల్టిపుల్స్ రాసేటప్పుడు లీస్ట్ నెంబర్ నుంచి రాయాలి. లీస్ట్ నెంబర్ ఇక్కడ 2 ఉంది, దీన్ని మనం 2 into 36 ని ఏ విధంగా రాయొచ్చు, 2 into 18 గా రాయొచ్చునా? మీకు టేబుల్స్ వచ్చి ఉండాలి. 2 into 18, మరి 18 ని మనం ఏ విధంగా రాయొచ్చు, 2 into 3 into 6 గా రాయొచ్చునా? చూడండి, 2 into 3 into 6 గా రాయొచ్చు. ఇంకా 2 ని 3 ని ఫర్దర్ మనం ఇంకా మల్టిపుల్స్ గా రాయలేం కదా. నెక్స్ట్ 2 into 3 into 6 ని ఇంకా సింప్లిఫైడ్ ఫామ్ అంటే దీన్ని కూడా 2 into 3 గా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, 2 into 3 6, 6 into 6 36, అంటే లీస్ట్ మల్టిపుల్స్ గా మనం ఇక్కడ రాస్తూ ఉన్నాం అనమాట. ఓకేనా? అలానే 20 తీసుకోండి. సో 20కి ఏ విధంగా రాయొచ్చు, ఫస్ట్ మనకి డైరెక్ట్ గా మీరు రాయలేకపోతే ఫస్ట్ 2 into 10 గా రాద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, 10 ఏ విధంగా రాయొచ్చు చెప్పండి, మీరు ఎవరైనా 2 into 10 ఏ విధంగా రాయొచ్చు చెప్పండి. ని సింపుల్ గా ఏ విధంగా రాయొచ్చు, ఇంకా సింప్లిఫైడ్ మేనర్ గా. ఎస్ మా, 2 into 5, వెరీ గుడ్. ఇంకా 5 అంటే 5 into 1 అంతే కదా, ఇంకా సింపుల్ గా మనం రాయలేము ఇక్కడ కదా. సో ఇది అంటే మీకు మల్టిపుల్స్ అంటే ఏమి అనేది మీకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఈ విధంగా మనం మల్టిపుల్స్ ని రాస్తాము. మల్టిపుల్స్ రాశాక ఇందులో కామన్ గా ఉండేటువంటి మల్టిపుల్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి.
2 ఓకే 2 ఉంది మ్యామ్ 3 ఉంది మ్యామ్ ఓకే మా ఇక్కడ మనం ఎస్ మా 2 ఉంది 3 ఉంది కదా ఇక్కడ మీకు ఇక్కడ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇవి మనం ఇప్పుడు ఇందాక రాసాం కదా ఇవి ఫ్యాక్టర్స్ అంటాం అన్నమాట వీటిని ఏమంటామా వీటిని ఫ్యాక్టర్స్ అని అంటాం ఓకే ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ గుణకాలు అని అంటాం ఓకే ఇక్కడ మీకు ఎల్సిఎం తో పాటు హెచ్సిఎఫ్ ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ మనం ఇక్కడ రాసినవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ లో మనకి ఏ ఫ్యాక్టర్ హైయెస్ట్ అనిపిస్తుంది చెప్పండి కామన్ గా ఉండేటువంటి ఫ్యాక్టర్ చూడండి 2 into 2 into 3 2 into 3 into 6 2 into 2 into 5 ఈ విధంగా మనం ఏం రాస్తాం ఇక్కడ ఫ్యాక్టర్స్ రాస్తూ వచ్చాము ఇందులో మనం కామన్ గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి కామన్ గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ని ఐడెంటిఫై చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హెచ్సిఎఫ్ అని అంటాం అదే విధంగా మల్టిపుల్స్ మనం రాసినప్పుడు అందులో లీస్ట్ కామన్ గా ఉండేటువంటి మల్టిపుల్ ఏంటో దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి మనం ఇదంతా కూడా ఇంకా మల్టిపుల్స్ రాసి మరి దాంట్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఐడెంటిఫై చేయడం కాస్త రిస్కీ థింగ్ కాబట్టి మనం సింపుల్ గా నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా ఆ మెథడ్ ని మనం అప్లై చేస్తాం ఏమి ఆ మెథడ్ అంటే 12 36 20 కదా ఫస్ట్ ఈ మూడు నెంబర్లు ఏ నెంబర్ తో మనం డివైడ్ చేయగలము చూడండి సింపుల్ గా ఇప్పటి నుంచి చెప్పేది వినండి ఇక్కడ 12 ఉంది 36 ఉంది 20 ఉంది ఈ 3 నెంబర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఏ నెంబర్ తో ఇవి మూడు డివిజిబుల్ అయితే చెప్పండి 2 తో మ్యామ్ 2 తో ఓకే 2 తో అన్నప్పుడు మనం ఏ విధంగా రాస్తాం ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ లీస్ట్ చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు 4 టేబుల్ ఇవన్నీ ఐడియా ఉన్నాయనుకోండి డైరెక్ట్ గా 4 తో కూడా మనం చెప్పొచ్చు ఎలాగంటే చూడండి ఇక్కడ 4 తో మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి 4 3s 12 అవునా 36 ఎప్పుడు వస్తుంది చెప్పండి మా 36 ఎప్పుడు వస్తుంది ఇక్కడ 4 టేబుల్ ఒకసారి రాస్తాను చూడండి ఎందుకంటే 4 9s మ్యామ్ yes 4 9s 36 20 ఎప్పుడు వస్తుంది 4 టేబుల్లో 4 5s 4 5s రైట్ గుడ్ సో ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టుగా 2 తో మనం చేయకూడదని ఏం లేదమ్మా 2 తో కూడా చేయొచ్చు చూడండి ఒక్కసారి 2 తో చేయడం ఇక్కడ ఒకటే మెథడ్ ఏం లేదమ్మా డిఫరెంట్ వేస్ లో మనం చేయొచ్చు 2 తో చేయడం తప్పేం కాదు 2 6 తర్వాత 36 అంటే ఏం రాయాలి మిగతా వాళ్ళు కూడా ఆన్సర్స్ చెప్పండి అమ్మా రెస్పాండ్ అవ్వండి మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి ఎస్ మా 2 6 12 తర్వాత ఇక్కడ ఏంటి ఇక్కడ 2 18s 36 2 10s ఓకేనా మళ్ళీ అగైన్ ఇక్కడ 6 ఉంది 18 ఉంది 10 ఉంది కాబట్టి 1 సెకండ్ మనము 2 తో 2 3s 2 9s 2 5s ఇప్పుడు ఒకసారి గమనించండి ఇంకా ఉంది ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు 2 into 2 4 అన్నా ఇక్కడ డైరెక్ట్ గా 4 తో చేసిన ఒకటే కదా సేమ్ కదా ఆన్సర్ వచ్చేది అంటే మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ తగ్గుతాయి అన్నమాట అందుకని మనకి 12 36 20 అనే దానికి మనకి ఏ టేబుల్ తో మాక్సిమం డివైడ్ అవుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్ అన్నమాట అర్థమైందా ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ ఇంకా అయిపోలేదు ప్రాబ్లం కంప్లీట్ అవ్వలేదు ఈ స్టెప్ వరకు ఎవరికైనా డౌట్ ఎల్సిఎం కంపల్సరీగా మీకు క్వశ్చన్ అడుగుతారమ్మా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేది ఇప్పుడు ప్రెసెంట్ నేను మీకు చెప్తున్నది ఎల్సిఎం గురించి చెప్తున్నాను నేను ఇక్కడ హెచ్సిఎఫ్ తర్వాత చెప్తాను మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఈ పాయింట్ అర్థమైందా కాలేదమ్మా ఎవరికైనా ఓకే ఓకే రైట్ నా జస్ట్ వెయిట్ ఓకే రైట్ మా ఇప్పుడు 3 9 5 ఉంది కదా వీటిని ఎలా చేయొచ్చు చెప్తారా 3 9 5 3 ఉంది 9 ఉంది 5 ఉంది కదా ఎస్ వెరీ గుడ్ మా 3 టేబుల్లో 3 1s 3 3s వస్తుంది మ్యామ్ ఇక్కడ 3 3s వస్తుందా ఓకే 5 కి ఏం రాయాలి లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు ఒకే ఒక ప్రాబ్లం మీకు మా మిడిల్ లో సింప్లిఫికేషన్ అప్పుడు చెప్పాను సో 5 కి మనము 5 అనే రాస్తాం గుర్తుపెట్టుకోండి యాజ్ ఇట్ ఈస్ గా రాయాలమ్మా ఈ పాయింట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ 3 1s 3 3 3s 9 కదా
కానీ 5 పోదు కదా, అంటే 3 టేబుల్లో ఎక్కడ 5 రాదు కదా, అలాంటప్పుడు 5 యాజ్ ఇట్ ఈస్ గా 5 గానే రాస్తాము. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ హియర్. ఓకే, ఇప్పుడు ఈ 1 3 5 అనే వాటిలో ఏ రెండిటికి కూడా కామన్ మల్టిపుల్స్ ఇక్కడ లేవన్నమాట. ఏ రెండింటిని మనం కామన్ గా ఒక నెంబర్ తో మనం డివైడ్ చేయలేము. కాబట్టి ఇక్కడికి మనం ప్రాసెస్ ని స్టాప్ చేస్తాం, ఎండ్ చేస్తాం. ఎండ్ చేశాక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 4 ఉందా ఫస్ట్, ఇంటూ 3 ఇంటూ ఓకే 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇలా రాయాలి. ఓకేనా? సో 4 ఇంటూ 3 అంటే ఎంత, 4 3s ఎంత, మీకు టేబుల్స్ వచ్చి ఉండాలి. మీరు అఫ్ కోర్స్ క్యాల్కులేటర్ తో మేము చేస్తాం మేడం అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి క్యాల్కులేటర్స్ అలా ఉండదమ్మా. 4 3s ఎంత, 12 మేడం. yes ma'am, 3s are 12, 12 1 ఓకే 12 3s ఎంత, 12 టేబుల్ అంతే కదా, 12 కదమ్మా, 36 ఓకే. ఇప్పుడు 36 ఇంటూ 5 చేయాలి కదా, మామూలుగా 36 ఇంటూ 5 మీరు క్యాల్కులేటర్ అయినా చేయొచ్చు, కానీ మాన్యువల్ గా ఎలా చేస్తాం చూడండి. 5 6 30, 5 3s 18, 18 ప్లస్ 3 అంటే 21, అంటే 210 అవుతుంది. సో 210 is the LCM of 12 36 20. Is it clear? అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా చూడండి, ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ 12 36 20 ఇచ్చారు కదా, ఇందులో కామన్ గా మనకి ఏ నెంబర్ తో మనము డివైడ్ చేయగలము అనేది చూసుకోవాలి. సో ఇందాక తను చెప్పినట్టుగా 2 తో చేయొచ్చు. ఓకే, 2 తో చేస్తే ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది, తప్పేం కాదు. 2 తో చేస్తే మనకి స్టార్టింగ్ కదా, మనకి ఇబ్బంది లేకుండా. చెప్పమ్మా. 36 ఇంటూ 5 180 కదా మ్యామ్ వచ్చేది. సారీ మ్యామ్, 5 6 30. రైట్. ఓకే, నేను ఇక్కడ 36 చేశాను. 180 is the answer. Yes ma, 180 is the answer. ఒక్క నిమిషము. Yes ma, 180 is the answer, right. సో 12 36 20 అన్నప్పుడు ఇంకోసారి చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీరు 2 తో అయినా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు వాల్యూమ్ వస్తుందా, వినిపిస్తుంది కదా? ఓకే, 2 తో అన్నప్పుడు 2 6 2 18 2 10 నెక్స్ట్ 2 3s 2 9s 2 5s. సో వన్స్ అగైన్ 3 ఉంది కాబట్టి 3 1s 3 3s 5 కి 5 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. సో వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం నేను ఇస్తాను, మీరే ఆన్సర్ నాకు చేసి చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం కి మీరు కంపల్సరీగా ఆన్సర్స్ చెప్పాలమ్మా. ఎందుకంటే మీరు చేస్తేనే కదా మీరు వర్కౌట్ చేయాలి. సో ప్రొసీజర్ ఇది. ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేస్తున్నాం, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5. సో దట్ ఈస్ 180 అనమాట. సో 180 ఇస్ ద LCM ఆఫ్ 12 36 20 అంటాం. ఇప్పుడు నేను ఇంకొక ప్రాబ్లం మీకు ఇస్తాను, మీరు ఇప్పుడు చేయండి. ఓకే, లేదంటే ఇంకొక ప్రాబ్లం చేయించాలా? ఓకే, మీరు రాసుకోండి, చెప్తాను. 15 24 48. 15 24 48 మా క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది LCM ఆఫ్ find the LCM of 15 24 and 48. Fifteen 24 48. So you need to find the LCM of this one. ఇక్కడ మీరు డౌట్ వచ్చినప్పుడు మీరు ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసి నన్ను అడగచ్చు ఎలా చేయాలి అనేది. మీకు ఇక్కడ ఖచ్చితంగా డౌట్ రావాలి. ఫిఫ్టీన్ 24 48 మా దీనికి LCM మీరు ఫైండ్ అవుట్ చేయాలి అందరు కూడా.
ఫస్ట్ చిన్న చిన్న నెంబర్స్ తోనే వెళ్ళండి మా. మీరు ఎప్పుడు కూడా ఎల్సిఎం ఇందాక చెప్పినట్లు డైరెక్ట్ గా 4 అంటే ఇబ్బంది కావచ్చు. స్టార్టింగ్ 2 చెక్ చేసుకోండి. 2 వల్ల అవ్వకపోతే 3కి వెళ్ళండి అలాగనమాట. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే ఈ 3 నెంబర్స్ ఏ నెంబర్ తో డివిజిబుల్ అవుతాయి అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ పాయింట్ అందరూ వినండి, ఇన్ కేస్ ఈ 3 నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్ తో డివిజిబుల్ కాలేదు అంటే అట్లీస్ట్ ఈ 3లో 2 అన్న డివిజిబుల్ కావాలి. అలాంటి నెంబర్ని నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 తీసుకున్నాం అనుకోండి మాట. 15 అనేది 2తో డివిజిబుల్ కాదు కదా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నెంబర్కి వెళ్తాం. నెక్స్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ 3. ఇక్కడ చూడండి జాగ్రత్తగా 3 అన్నప్పుడు 15 ఉంది. 3 టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్లో 15 5 3 5 15. 3 5s are 15. Yes, good. 3 5s are 15. Next 24 ఎప్పుడు వస్తుంది మా 3 టేబుల్లో? 3 8 24. Yes మా, ఎందుకంటే 3 టేబుల్ మనకందరికి 3 8s are 24. ఓకే, ఇప్పుడు 48 కదా. మీకు 48 3 టేబుల్లో ఎప్పుడు వస్తుంది అనేది ఐడెంటిఫికేషన్ ఇబ్బంది అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ఇలాగా మ్యామ్ 16 3 1 3 16 వేసుకోవచ్చు. ఎస్ మా 16 వేసేయచ్చు. ఎందుకంటే మీకు 16 టేబుల్ ఐడియా ఉందనుకోండి, సో 16 3s 48 అని డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మర్చిపోయారు ఎవరైనా అంటే అప్పుడు ఆల్టర్నేట్ గా మీరు ఏం చేయాలి అనేది చెప్తున్నాను వినండి. 3 1s are 3. 4లో 3 మైనస్ చేస్తే 1. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి? 8 ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం. అప్పుడు 3 6 18. సో 5 8 16 ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మా అంటే ఈ 5 8 16లో నెక్స్ట్ మనం 2 తీసుకోండి. 2తో మనకి ఇది డివిజిబుల్ కాదు. సరే మరి అలాగని 3 తీసుకున్నాం అనుకోండి, 3తో ఏ నెంబర్ కూడా ఇక్కడ డివిజిబుల్ కాదు. కాబట్టి అట్లీస్ట్ 2 తీసుకోవడం వల్ల ఈ 2 నెంబర్లన్నా డివిజిబుల్ అవుతాయి కదా. కాబట్టి ప్రిఫర్ 2. ఈ పాయింట్ నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఇక్కడ మనము 2ని తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి మా అందరికీ కదా. చూడండి అందరు కూడా మీకు డౌట్ ఉంటే మీరు అడగచ్చు. మీరు అన్మ్యూట్ చేసి మేడం ఈ పాయింట్ అర్థం కాలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ థియరీ అని ఏదో ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అవి రాసుకుంటే మనకి అవి చదువుకుంటే పాస్ అవుతాం అనేటట్టు అనలిటికల్ స్కిల్స్ ఉండదు. ఖచ్చితంగా మీకు మెథడ్ ఏంటి అనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ నేను ఒక 100 ప్రాబ్లమ్స్ నేను మీకు చేయించిన మీకు ఎగ్జామ్ లో ఇంకొక ప్రాబ్లం రావచ్చు. సో అందుకని మీకు ఈ ప్రొసీజర్ ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్ మా. సో 8 హలో మేడం. కదా. ఎస్ మా. హలో మేడం, ఎల్సిఎం 240 వచ్చింది మేడం. ఎంత వచ్చింది మా? ఇక్కడ 240 వచ్చింది మేడం. 240. yes ma, right. 240 240. yes 240 is the right answer ma, right. Okay ma, listen, remaining వాళ్ళు కూడా చేశారా? చేసినాం. 240 వచ్చింది మ్యామ్. ఓకే రైట్ మా. సో రిమైనింగ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి 240 ఆన్సర్ రాకపోతే చూడండి 2 5 అంటే యాజ్ ఇట్ ఇస్ గా రాసాం. 2 4s 8 2 8s 16. ఇప్పుడు 5 4 8 ఉంది కదా, మళ్ళీ ఇక్కడ 2 2 లేకుండా 4 8 4 టేబుల్ తో వెళ్ళిపోతాయి కాబట్టి 5 యాజ్ ఇట్ ఇస్ గా రాస్తారు. 4 1s 4 4 2s 8. ఇంకా 2 5 1 ఇవి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వేటితోనే డివిజిబుల్ కావు కాబట్టి ఇంకా వదిలేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి? 3 into 2 6 6 4s 24. 24 into 5 120. సో 120 into 1 అంటే 120నే అవుతుంది. 120 into 2 అన్నప్పుడు 240. అంటే ఇక్కడ మీరు ఈ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తూ రావాలి. సో 3 into 2 into 4 into 5 into 1 into, so then you will get 240. So that is nothing but the LCM of the given number. Okay. So one more problem. నోట్ చేసుకోండి. Find the LCM of 108 288. యాక్చువల్ గా మీకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని ఉంది ప్రాబ్లం మీకు ఇచ్చిన మెటీరియల్ లో. ఎల్సిఎం కూడా అడిగారు అనుకుందాం, ఎలా చేద్దాం అనేది చేయండి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ చెప్తాను ఇది అయిపోతాను. ఇది మీ ఫ్రెండ్స్ రిమైనింగ్ వాళ్ళకి అటెండ్ అవ్వమని చెప్పండి.
ఇంకా గ్రూప్ లో ఎవరైనా యాడ్ అవ్వకపోతే మీ ఫ్రెండ్స్ ని యాడ్ చేయండి, గ్రూప్ లో యాడ్ చేయండి. మ్యామ్ 3 కలిసి చేయాలి మ్యామ్, లేకుంటే 108 చేసి సపరేట్ గా ఎల్సిఎం చేయాలా మ్యామ్? లేదు మా మూడింటికి కలిపే చేయండి. అది సపరేట్ గా మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అనుకునే దానికైతే అది యూస్ఫుల్ అవుతుంది. లీస్ట్ కామన్ మల్టిపుల్ కి మీరు కంబైన్ చేసి చేయండి. 108, 288, 360. ఓకే మా ఒక పని చేయండి, మీరు ఈ 108, 288, 360కి ఎల్సిఎం హోంవర్క్ చేయండి. మీకు మెటీరియల్లో లేదు, ఓకేనా? ఎల్సిఎం దీని మెటీరియల్లో లేదు, మీరు చేయండి. చేశాక నెక్స్ట్ క్లాస్కి నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకే, వన్ స్మాల్ అనౌన్స్మెంట్ ఏమి అంటే, మీకు ట్యూస్డే లాస్ట్ అవర్ ఉంటుంది మా అనలిటికల్ స్కిల్స్ క్లాస్. ఓకేనా? మీకు ట్యూస్డే యాక్చువల్గా వెన్స్డే 6 అవర్ కదా, ఇన్స్టెడ్ ఆఫ్ వెన్స్డే 6 అవర్ ట్యూస్డే 6 అవర్ ఉంటుంది. దట్ ఈస్ వన్ అనౌన్స్మెంట్. సో మీ ఫ్రెండ్స్ కూడా ఓకే, నేను ఎలాగో గ్రూప్ లో షేర్ చేస్తాను, బట్ స్టిల్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ట్యూస్డే లాస్ట్ అవర్ నెక్స్ట్ అవర్ వచ్చేది. వన్ మోర్ థింగ్ ఏమంటే, మనం ఇప్పుడు ప్రజెంట్ జూమ్ లో క్లాస్ తీసుకుంటున్నాను నేను ప్రజెంట్. అయితే నెక్స్ట్ నుంచి సిస్కో వెబెక్స్ మీరు అందరూ కూడా, మీకు ఆల్రెడీ మిగతా లెక్చరర్స్ కూడా చెప్పి ఉంటారు. సో కంపల్సరీగా నెక్స్ట్ సిస్కో వెబెక్స్ లోనే క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ క్లాస్ కి. ఆలోపు మీరు అందరూ కూడా, ఎందుకంటే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి వెబెక్స్ మీటింగ్స్. సో నెక్స్ట్ క్లాస్ కల్లా మీ అందరూ కూడా వెబెక్స్ డౌన్లోడ్ చేసి రెడీగా పెట్టుకొని ఉంటే మనం అందులోనే క్లాసెస్, నెక్స్ట్ క్లాసెస్ అనేవి వెబెక్స్ లోనే చెప్పడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఆల్మోస్ట్ అందరు కూడా వెబెక్స్ లోనే చెప్తారు నెక్స్ట్ మిగతా లెక్చరర్స్ కూడా. సో మీరు ఇన్ఫార్మ్ చేయండి, మా మిగతా వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ ని నేను ఏం చేస్తున్నానంటే, క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ఇందాక నేను చూపించాను కదమ్మా మీకు హెచ్సిఎఫ్. ఒక్కసారి చూడండి, మల్టిపుల్స్ రాసాం కదా, ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 36, 20. 12, 36, 20. రాసుకున్నారా? ఇది ఎల్సిఎం కాదు, ఈ ప్రాబ్లం కి ఎల్సిఎం ఆల్రెడీ చెప్పేశాను. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 36, 20. ఫైండ్ అవుట్ చేశాక నేను మళ్ళీ హెచ్సిఎఫ్ అంటే ఏమి అనేది చెప్తానండి, మీకు మీనింగ్ ఏంటి అనేది. నోట్ చేసుకున్నారా అందరు కూడా? ఫైండ్ ది హెచ్సిఎఫ్. మీకు ఇక్కడ మెటీరియల్లో ఉండదు చూడండి, మెటీరియల్లో లేని ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నా, అన్ని మెటీరియల్లో ఉంటాయని అనుకోవద్దు మిగతా వాళ్ళు. నోట్ చేసుకోండి మా. 12, 36, 20. ఓకే, ఇప్పుడు వినండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి అంటే, గరిష్ట సామాన్య భాజకము. అంటే ఇందులో మనకి భాజకాలు అంటే, ఫ్యాక్టర్స్ అంటే ఏమి అంటే, ఒక నెంబర్ ని మనం ఎన్ని విధాలుగా ఇలా డివైడ్ చేయగలం, దీన్ని భాజకాలు అంటాం. ఇందులో కామన్ గా ఉండేవి చూద్దాం. కామన్ గా ఏమున్నాయి చెప్పండి మా. ఇక్కడ 12, 36, 20కి ఇలా స్ప్లిట్ చేసాం కదా, చూడండి. ఇక్కడ 2 ఉందా, ఇక్కడ 2 ఉందా, ఇక్కడ కూడా 2 ఉంది. అంటే 2 అనేటువంటి నెంబర్ 12 లోనూ ఉంది, 36 లోనూ ఉంది, 20లో కూడా ఉంది. కాబట్టి 2 రాస్తాం. ఇంటూ అలానే ఇంకా ఏదైనా నెంబర్ మూడిట్లో కామన్ గా ఉందా? 3 నేను తీసుకోవచ్చునా, తీసుకోకూడదా? కామన్ గా ఉందా? అది ఫ్యాక్టర్ 3 అనే ఫ్యాక్టర్ 12, 36, 20లో ఉందా లేదా? ఒకసారి చూసి అబ్జర్వ్ చేసి చెప్పండి. 20లో లేదు మ్యామ్. ఎస్ మా, 20లో లేదు. 3 అనేటువంటిది ఫ్యాక్టర్ మనకి 20లో రాదు, కాబట్టి 3ని మనం తీసుకోకూడదు. ఓకే, 2 తర్వాత ఇంకా ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయా? 2 ఓకే, ఇంకా అగైన్ వన్ మోర్ 2 ఇస్ దేర్ కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. అవునా? అర్థమవుతుంది ఇక్కడ ఎలా రాస్తున్నాం అనేది. మీరు హెచ్సిఎఫ్ కి మాత్రం ఇదే ప్రాసెసే, ఇంకొక మెథడ్ కూడా ఉంది కానీ ఇదే ప్రాసెసే అప్లై చేయండి మా. ఓకే, ఎందుకంటే మీకు వేరే ప్రొసీజర్ అయితే ఇబ్బంది పడతారు.
సో ఇదే ప్రాసెస్ అయితేనే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ 2 రాస్తున్నాం. వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్ 2 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 2 into 2 అంటే ఎంత? 4. 4 అనేది మనకి ఇక్కడ HCF ఆఫ్ 12, 36, 20 ఈజ్ 4. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 అనేది ఓకే, ఆన్సర్ ఇస్ 4 కదా. మనం ఎలా వెరిఫై చేసుకోవాలి 4 కరెక్టా రాంగా అనేది? చూడండి ఒకసారి. 4 అనేది ఈ మూడిట్లో కూడా ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి అంటే 4 అనేటువంటి ఆన్సర్ మనం ఏదైతే రాసామో ఇది ఈ మూడిట్లో కూడా కామన్ గా ఉండేటువంటి ఫ్యాక్టర్ అని అర్థం అన్నమాట. కామన్ గా 2 కూడా ఉంటుంది, కానీ హైయెస్ట్ ఎక్కువగా కామన్ గా ఉండేటువంటిది ఇంకా మాక్సిమం కామన్ గా ఉండే ఫ్యాక్టర్ ఏంటి అంటే 4. ఎలాగా అనేది చూడండి ఇక్కడ. అంటే ఇది అవసరం లేదు, మీకు జస్ట్ చెప్తున్నాను అనమాట, అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇక్కడ 12 ని మనం 4 into 3 గా రాయొచ్చునా, 36 ని 4 into 9 గా రాయొచ్చునా, 20 ని 4 into 5 గా రాయొచ్చునా. అంటే 4 అనేది కామన్ గా ఈ 3 నెంబర్లలోనూ కామన్ గా ఉంది. అయితే ఇంకొక విషయం 2 కూడా కామన్ గా ఉంది. 2 into 6, 2 into 18, 2 into 10. అంటే కామన్ గా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 ఉంది, తర్వాత 4 కూడా ఉంది. అయితే ఈ 2, 4 లో ఏది హైయెస్ట్? హైయెస్ట్ అంటే పేరులోనే ఉంది, గరిష్టంగా కామన్ గా ఉండేటువంటిది 4 కాబట్టి HCF of 12, 36, 20 is 4. So in this way we will find the HCF. Is it clear? Any doubt? HCF ఎలా కనుక్కోవాలి మీకు అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలా? అర్థమైంది మ్యామ్. ఓకేమా, ఇప్పుడు మీకు అర్థమై ఉంటే మీరు 108, 288, 360కి HCF ఫైండ్ అవుట్ చేయండి. లేదు అంటే ఇది ఎలాగో మీకు మెటీరియల్ ఇంకొక ప్రాబ్లం ఇస్తాను నేను, ఇది వద్దులేండి, ఇది ఎలాగో మీ దగ్గర ఉంటుంది కాబట్టి నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. చూడండి, HCF ఆఫ్ ప్రాబ్లం రాసుకోవాలి అందరూ కూడా. చూడండి, కంపల్సరీగా మీరు డైరెక్ట్ నోట్బుక్ లో చేసినా సంతోషమే, లేదు అంటే రఫ్ గా వర్కౌట్ చేసి మళ్ళీ పేర్ నోట్స్ మీ ఇష్టం. డైరెక్ట్ గా నోట్స్ లో అయినా సరే ప్రాబ్లం లేదు, రాసుకోవాలి. ఫైండ్ ది HCF ఆఫ్ 84, 132, నెక్స్ట్ వచ్చేసి 108. సో 3 నెంబర్స్ ఇచ్చాను. ఈ 3 నెంబర్స్ కి HCF ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ మూడిట్లో కూడా కామన్ గా ఉండే ఫ్యాక్టర్, దట్టు అది హైయెస్ట్ అయి ఉండాలి. అలాంటి కామన్ ఫ్యాక్టర్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో నిదానంగా మీరు ఏం చేయాలంటే 84 రాసుకోండి, 132 రాసుకోండి, 108 కూడా రాయండి. ఇప్పుడు వీటికి ఫ్యాక్టర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం కామన్ ఫ్యాక్టర్ ని ఐడెంటిఫై చేయగలగాలంటే వాటిని లీస్ట్ అంటే చిన్న నెంబర్స్ తో మనము డివైడ్ చేస్తూ రావాలి. అంటే 84 ని మనం ఏ విధంగా రాస్తామా అంటే 2 into 42. తర్వాత 42 ని ఎలా రాస్తామా అంటే 2 into 21. వింటున్నారా? మీరు కన్ఫ్యూజన్ లేకుండా రాయాలి అంటే చిన్న నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే 2 నుంచి స్టార్ట్ చేస్తే 2 into 42. తర్వాత 42 ని ఎలా రాయొచ్చు? 2 into 21 గా రాయొచ్చు. ఓకే, మరి ఇంకా దీని 2 into ఇప్పుడు 21 ని మనం 2 into గా రాయలేం కదా. 2 into సంథింగ్ గా రాయలేనప్పుడు నెక్స్ట్ ఏ విధంగా రాయొచ్చు థింక్ చేయండి. థింక్ ఇట్. 3 into 7 మేడం. yes మా 3 into 7 రైట్. ఓకే మా 3 into 7, 3 ని ఇంకా మనం ప్రైమ్ నెంబర్ ఇంకా ఫర్దర్ మనం ఫ్యాక్టర్స్ రాయలేము. అట్ ద సేమ్ టైం 7 ని కూడా మనం ఫర్దర్ ఫ్యాక్టర్స్ గా రాయలేము. కాబట్టి విల్ స్టాప్ హియర్. సిమిలర్లీ 132 అన్నప్పుడు కూడా సేమ్ థింగ్. 2 into చూడండి, 2 into ఎలా రాయొచ్చు ఇక్కడ? 132 అంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ నేను క్యాన్సిల్ చేయొద్దు. 132 అంటే 2 6 12. ఇక్కడ 1 మిగులుతుంది కదా, 2 6 అంటే 2 into 66 గా రాయొచ్చు. ఓకేనా? 2 into 66 ని ఎలా రాయొచ్చు చెప్పండి. మ్యామ్ HCF 12 ఆ మ్యామ్? yes మా yes 2 into 66 ని 2 into 33 గా రాయొచ్చు. చూడండి, 2 into 33 ని ఎలా రాయొచ్చు? 3 into 11.
3 into 11. ఓకే, ఇక 3 ని మనం ఫర్దర్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయలేము, 11 ని కూడా ఫర్దర్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయలేము. సో 2 into 2 into 3 into 11 రాసేస్తే అయిపోయింది. నెక్స్ట్ 108. సో 108 అన్నప్పుడు సేమ్ 2 into 54. 54 ని ఎలా రాయొచ్చో చెప్పండి. 54 ని 2 into 54 కదా, 2 2s are 4. 27. Yes, 27. 27. 2 2s are 4, 14 ఉంటుంది, 2 7s are. నెక్స్ట్ 2 into 2 into 27 ఎలా రాయొచ్చు? 3 into 9. 3 into 9. వెరీ గుడ్. 3 9s. 9 అలానే పెట్టచ్చా, లేకపోతే ఇంకా దీన్ని ఫర్దర్ డివైడ్ చేయాలన్నా? చేయాల్సిందే. ఎంత వరకు చేయాలి మీరు 2 into డివిజన్ 2, అంటే? 3 into 3 into 3 madam. 3 3s are. ఎస్ మా 3 3s are. ఎంత వరకు మనం డివైడ్ చేయాలి అంటే ఇంకా ఫర్దర్ మనం దాన్ని డివైడ్ చేయలేము అన్నంత వరకు డివైడ్ చేస్తూ వెళ్ళాలి. దట్ ఈస్ అ పాలసీ హియర్. ఇప్పుడు ఈ 3 లో మనం ఇక్కడ ఫస్ట్ 2 చూడండి, అన్ని చోట్ల ఉంది, ఇలా రౌండ్ అప్ చేస్తూ రండి. సో 2 ఉంది, దాంతో పాటు 2 ఇంకొక 2 కూడా 3 చోట్ల ఉంది కదా. సారీ, ఇది రెండు ఒకటే కదా, దీన్ని కన్సిడర్ చేయదు, ఇది తీసుకోండి. 2 అనేది 3 చోట్ల ఉంది. ఇంకా ఈ 2 2 కాకుండా ఇంకా ఏమైనా కామన్ గా ఉందా? 3 చోట్ల 7 ఉందా? కామన్ గా లేదు. 3 ఉంది కదా, 3 3 3. 2 into 2 into 3. 2 2s are 4, 4 3s are 12. So 12 is the HCF. ఓకేనా, 12 అనేది మనకి ఇక్కడ HCF అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? HCF మీకు మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలరా HCF? ఇంకా ఎవరికైనా కంపల్సరీగా మీకు LCM HCF లో ప్రాబ్లం వస్తుంది 4 మార్క్స్ కి. ఎనీబడి ఎల్స్? ఎనీబడి ఎల్స్? ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా, లేకపోతే నెక్స్ట్ టాపిక్ చెప్పేదా? ఓకే రైట్ మా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఓకే, ఇంకా మిగతా ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఇదే ప్రొసీజరే, మీరు ఎప్పుడు కూడా 2 3 ఇలా చిన్న చిన్న వాటితో మల్టిప్లై చేసి అన్నిట్లోనూ కామన్ గా ఉండేటి మీరు సెర్చ్ చేయాలి. చూడండి, అన్నిట్లోనూ ఏవైతే కామన్ గా ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమి అంటే, ఇప్పుడు LCM HCF రెండు కన్ఫ్యూజన్ లేకుండా మీరు చేయగలిగితే మనకి ఇక్కడ ఒక ఇది ఏమంటారు, ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటి ఆ ఫార్ములా అంటే, ఇఫ్ యు టేక్ ఎనీ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ కి మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ LCM ఇంటూ HCF చేస్తే వచ్చే ఆన్సర్ బోత్ విల్ బి సేమ్ అన్నమాట. సో ఎలా చెప్తామంటే, ఇక్కడ ఇది రాసుకోండి. ఇక్కడ ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, XY అని 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. LCM ఇంటూ HCF చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కి ఈక్వల్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. LCM ఇంటూ HCF ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. సో ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ లో మల్టిప్లికేషన్ ని ప్రోడక్ట్ అని అంటారు. సో LCM ఇంటూ HCF ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ అన్నమాట. సో ఎలా అనేది ఒకసారి చూడండి. ఇక్కడ 2 నెంబర్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంది అంటే, ఇక్కడ మీరు ఒకసారి మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి. మెటీరియల్లో పేజ్ నెంబర్ 16 తీయండి. ఎందుకంటే దీనికి నేను సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే పని ఏం లేదు ఇక్కడ. ఇఫ్ ద LCM ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 5, this student second year biotech. Yes ma, so HCF of 2 numbers is 5 and their LCM is 150 and they have given one of the 2 numbers, one number is 25, then find the other. So the question is like this. 2 numbers ఉన్నాయట. మీకు ఇప్పుడు చెప్పిన ఫార్ములా మీ మైండ్ లో ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, 2 నెంబర్స్ ఉన్నాయంట, XY అనుకుంది, ఆ నెంబర్స్ ఏమో మనకు తెలియదు. అయితే ఆ 2 నెంబర్స్ కి LCM ఏమో 5, తర్వాత LCM కాదు, సారీ, LCM ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. LCM అనేది 150, HCF 5 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది నెంబర్స్, అంటే 2 నెంబర్స్ లో X Y నో ఏదో ఒకటి X ఇచ్చారనుకుందాము. X అనేది 25, అయితే Y ఎంత ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. చాలా సింపుల్. ఫస్ట్ మనం ఇక్కడ LCM ఎంత అన్నారు? 150 రాస్తాం. HCF ఎంత అన్నారు? 5, కాబట్టి 5 రాస్తాం.
ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే రెండు నెంబర్ అని మల్టిప్లై చేయడం కదా. ఒక నెంబర్ ఏమో 25, అది ఎక్స్ అన్నా అనుకోండి వై అన్నా అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకొక నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి వై. సో ఇంకొక నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ ఏంటి, వై కావాలి. మనకి అన్నోన్ తెలియని నెంబర్ ఏంటి, వై. వైని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 150 ఇంటూ 5 రాసి ఇక్కడ మల్టిప్లై చేసేటువంటి 25 ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది, అంటే డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ పాయింట్ అర్థమైందా మీకు? వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇంకోసారి చూడండి. క్వశ్చన్, ది LCM is 150 and HCF is 5. One of the numbers is 25. You need to find the another number. So according to the formula, if there are two numbers, then the product of the numbers is equal to LCM into HCF. So product means x into y. So out of them, one number is given, let it be x. So 25 into y is equal to 150 into 5. Here we need to find the value of y. So that's why 150 into 5 ఆల్రెడీ ఇటువైపు ఉంది అటువైపే ఉంది. ఈ 25 ఇటువైపు ఏం చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇజ్ ఈక్వల్ టు ఇటువైపు వస్తే డివైడెడ్ బై 25 అని రాయాలి. ఇన్ కేస్ మనకి ఇక్కడ +25 ఉంది అనుకోండి, ఇజ్ ఈక్వల్ టు ఇటువైపు వస్తే మనకి -25 అవుతుంది. మైనస్ ఉన్నటువంటిది ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేసేటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బికమ్ ది డివిజిబుల్ ఇటువైపు వస్తే. అదే డివిజన్ లో ఉండేటువంటి నెంబర్ ఏదైనా ఉంటే ఇటువైపు వస్తే క్రాస్ మల్టిప్లికేషన్ లో మనకి మల్టిప్లై చేస్తుంది అనమాట. ఇప్పుడు 150 into 5/25 ని మనం సింప్లిఫై చేస్తే, ఇక్కడ సింప్లిఫికేషన్ కూడా చూడండి, క్యాలిక్యులేటర్ కూడా అవసరం లేదు. ఇక్కడ 5 1s are 5, 5 5s are 20 మేడం. yes ma 30, 5 1s are 530. so y is equal to 30. y is equal to 30. సో ఇది ఆన్సర్ అన్నమాట. ఇదే మోడల్లోనే మీకు ఇంకా మెటీరియల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు అవన్నీ ప్రాక్టీస్ చేసి, ఇక్కడ రేషియోస్ అని ఉన్నాయి ఇక్కడ, ఇంకొక నెంబర్ ఉంది, మీరు అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద HCF ఆఫ్ 2 numbers is 11 and their LCM is 693. వన్ మోర్ ప్రాబ్లమ్. సో 11 చూడండి, ఇంకొక ప్రాబ్లం చూడండి, ఇక్కడ HCF వచ్చేసి 11, LCM 693. వన్ నెంబర్ వచ్చేసి మనకి 77 అంటే ఫైండ్ ద అనదర్. సో వెరీ సింపుల్. ఫస్ట్ 11 into 693 is equal to 77 into x or y ఏదైనా అనుకోండి. ఇప్పుడు ఎలా చేయాలి చెప్పండి, y కావాలి అంటే 11 into 693 ఇక్కడ ఏం రాయాలి మా, ఇక్కడ డివైడెడ్ బై 77 is equal to y. క్యాన్సిలేషన్ ఎలా చేస్తారు చెప్పండి, ఇక్కడ 11 ఉంది 77 ఉంది. సో 11 టేబుల్లో 77 ఎప్పుడు వస్తుంది చెప్పండి? 7 ma'am. 11 7s 77 కదా. 777. 693 ఉంది 7 ఉంది, ఏమైనా క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో చూద్దాం. 7 టేబుల్ వస్తుందా ఇక్కడ? 69 ఎప్పుడు వస్తుంది? 69 63. 7 9s 63 కదా. 63 అన్నప్పుడు ఇక్కడ 6 ఉంటుంది కదా, అగైన్ 63 94 పాయింట్స్ లో వస్తుంది మేడం ఆన్సర్. ఎందుకు? 7 9s 63 కదా. అంతే మేడం. కరెక్ట్ మేడం, కరెక్ట్ మేడం. 99 కదా. 63 అన్నప్పుడు అగైన్ వన్స్ అగైన్ 7 9s 63 అంటే y is equal to yes మేడం, కరెక్ట్ మేడం. 99. ఓకే, y is equal to 99. సో 99. ఓకే, ఇది ఇంపార్టెంట్ మోడల్. LCM ఫైండ్ అవుట్ చేయడం, HCF, నెక్స్ట్ 2 నెంబర్